బాగా అమ్మ నువ్వు ఇట్లా వీడియో చూసుకుంటా ఇట్లా ఏడిస్తే పని అవుతుందా చెప్పు, తిరిగి వస్తుందా వైష్ణవి? ఇప్పుడు అది మాకు అర్థమవుతుంది తల్లి, ఆ విషయం మాకు అర్థమవుతుంది. మీ బాధ కన్నతల్లి బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు. కానీ మీరు అట్లా వీడియోలు చూసుకుంటా ఇట్లా ఏడుస్తూ ఉంటే నీకేదన్నా అయితే నీ పిల్లల పరిస్థితి ఏంది, నీ కోడళ్ళ పరిస్థితి ఏంది? కాదు తల్లి, ఇప్పుడు నువ్వు అట్లా అట్లా ముంగట పెట్టుకొని అవి మాకే ఆ పాటలు వింటుంటే మాకే కళ్ళలో లేని తిరుగుతూ ఉన్నాయి. కానీ పెంచిన తల్లివి నువ్వు ఇట్లా ఏడ్చుకుంటుంటే ఇద్దరు మగపిల్లలు కోడన్లు, నువ్వే ధైర్యం చెప్పాల్సింది పోయి. మీ బాధ అర్థం చేసుకుంటాను తల్లి, కానీ నువ్వు ధైర్యం చెప్పాలి. నువ్వు ఏడిస్తే అవుతుందా చెప్పు? అక్కొచ్చిందా? రండక్క. బెడ్ ఇదేనా? ఓకే, ఇక్కడ పోలీసు వాళ్ళు బండ బలగొట్టుకుని వెళ్ళారు ఇది చెకింగ్ కోసం. ఇప్పుడు అయిపోయింది కదా? ఓకే, ఇదంతా బలగొట్టుకుని పోయారు. గుద్దింది ఇక్కడనా? ఇక్కడ ఇట్లా ఉంటది కదా ఈ ఏరియా, ఈ ప్లేస్ మొత్తం బ్లడ్ ఉండే దానికి. దీనికి గుద్దినట్టు తలకాయ ఇక్కడ కత్తితో పొడిచాడు, ఇక్కడ పొడిచాడు, ఇక్కడ పొడిచాడు, మొత్తం మోడుతున్నాయి. అది పండ్లు కోసే కత్తెర, అది వండిపోయినట్టుంది. వెజిటబుల్ కట్ చేసే చిన్నది ఇంతే. ఈ బండ మొన్న వచ్చి తీసుకొని ఈ బ్లడ్ అదేనా? ఇంకా ఉంది చాలా దాన్ని కట్ చేసాం. అవునా? ఎంత బ్లడ్? దీని గుద్దితే ఈడ తాకిందమ్మా. ఇదంతా బ్లడ్ అయిపోయినట్టుంది. తాకినట్టుంది మేడం. అయితే మంచం మీదకి వెళ్ళి కింద వేసిందా? అది నైట్ ఎట్లా జరిగింది మాకు తెలియదు. పాప కింద పడేసి పోయిందంట, బెడ్ కింద దోసేసి పోయింది. ఈ మంచం ఈ ప్లేస్ లో ఉందన్న, ఈ మంచం ఆ పక్క ఉన్నది మొత్తం. ఇది అటుంది, ఇది ఇటు ఉంది. ఈ కార్నర్ దీనికి వేసేసింది మేడం మొత్తం. ఇదంతా ఇది మొత్తం ఇంకా ఎంత వరకు ఉన్నదో ఇది మొత్తం కింద ఇట్లా చుట్టూ పట్ట పడిపోయింది రక్తం. తర్వాత మొత్తం జావా చచ్చిపోయినాక చెట్టుని తీసి కింద వారేసింది. ముఖం ఇట్లా వేసుకుని అలా పడిపోయింది. మొత్తం బ్లడ్ ఉంది, ఇంకా మొత్తం బ్లడ్ ఉంది కింద. ఈ బండ బాబా బయటికి పోయినాక ఎంతసేపటి చూసిందమ్మా? 10 నిమిషాలకే వచ్చి, 10 నిమిషాలు కూడా 2 నిమిషాలకే బయటకు వచ్చిన ఎటు ఓడు తాను చేసి తయారై అన్నం తిన్నాకనే బయటకు పోతాడు. ఆ ఒక రోజు సౌండ్లు వచ్చినాయి అని చెప్పేసి అమ్మలో కొంచెం డౌట్ వచ్చింది. అల్లుడు బయటకు వచ్చినాయి అడుగుదామని చెప్పేసి అనుకున్నారట. అనుకుంటే ఇట్లా అడుగుదామనే లోపే వెంటనే పోయి పడపడ ఫేస్ వాష్ చేసుకుని వెంటనే వెళ్ళిపోయినట్టు బండి మీద. ముఖం కిందికి వేసేసినట్ట, పిలితే కూడా పలక కూడా వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోతే ఇక మా వాళ్ళు నైట్ ఇట్లా సౌండ్లు వచ్చినాయి ఎందుకు చూడుకో అంటే మా అమ్మ చూసే వరకు కింద చెల్లి. అప్పుడప్పుడు చెల్లె బతకాలని ఆశతోటి వీళ్ళు హాస్పిటల్కి తరలించారు, కానీ వాళ్ళ ఎమ్మడ వాళ్ళు లేరు. ఒకవేళ అది ఒక్కటే ఆన్ ద స్పాట్ వాళ్ళు రాలేరు, వీళ్ళు ఏడుపునే ఉన్నారు. పక్క మంటలు చూసి వాళ్ళని పిలిచి ఫ్యామిలీ అందరు తర్వాత నైట్ అమ్మ వాళ్ళు ఇక్కడ వండుకున్నాక లోపలికి పోయినాక జరిగింది. లోపల నాన్న పెట్టిండు, లోపల అమ్మల దగ్గర పెట్టిండు కూలర్. ఆ కూలర్ మళ్ళీ ఎన్నో లేదు, ఇక్కడే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటుంది రూమ్ లో. వాళ్ళ రూమ్ లో తీసుకొచ్చి వాళ్ళ అమ్మల రూమ్ లో పెట్టిండు.
బెడ్ మీద ఉన్న బట్టలకు కూడా ఫుల్ బ్లడ్ ఆ రోజు ఫోటోలు కూడా అవునా? పోలీస్ వాళ్ళు డేంజర్ ఉండే ఓకే ఇంకా అవునా కడిగినాం అంతా కడిగేసాం మొత్తం. ఏమైంది మొత్తం రక్తమైందా ఓ బంగారం లాంటి పిల్లలు ఏ లేదక్క అన్నట్టుగా ఒక్కరు లేనట్టున్నారు దీని వెనక మరి వీళ్ళు అన్నట్టుగా వచ్చి అనిపిస్తుంది తను ఒక్క చేత ముగ్గురు మొగలైన తోసేసే రకం ఒక్కళ్ళు ఉంటే దాని పవర్ అంతా ఇంత అయిపోయి వాడు కొడుతుంటే చూసుకుంటున్నాడంటే ఇది నమ్మలేకపోవడం ఒక్కడి వల్ల కాదని వాడు కన్ఫర్మ్ గా మత్తి ఇచ్చి ఉంటాడు. ఇంకా మత్తి ఇచ్చినాక కూడా ఇంకా ముగ్గురు ఇద్దరు వచ్చి ఉంటారు. వచ్చి ఒక ముగ్గురు నలుగురు కలిసి చేస్తేనే ఆమె అలా అయింది. మీరు హైదరాబాద్ ఉంటారా? మొత్తం రక్తమే ఉందా బిడ్డ ఏదైనా వాని సామాన్ ఒక్కటి కూడా లేదు మేడం వాని సామాన్ అసలు వాని దగ్గర రూపాయి సార్ల కొత్త కూడా లేదు. ప్రతి ఒక్క పైసా మాదే, ప్రతి ఒక్క వేసుకున్న డైరెక్ట్ అడిగి వాని దగ్గర ఏం లేదు. వాడు చేసుకుని ఇన్ని రోజులు అవుతుంది పెళ్లి అని మా చేతిలో నా సాలరీ అని ఒక్క రూపాయి చూపెట్టింది కూడా లేదు ఇప్పటికి. మస్తు అన్ని మేమే పెట్టినాం అంతా, ఒక్కసారి కూడా తేడా లేదు. ఇంత తేడా కూడా అంటే కొట్టుడా తిట్టుడా సంథింగ్ ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనకి ఏమైనా డౌట్ వచ్చేది, సంథింగ్ ఏమైనా అనిపించేది. కానీ ఏం లేదు, డైరెక్ట్ డెత్. ఇంకా ఏమైనా ముచ్చట్లు అదో ఇదో ఉన్నాయేమన్నా కొంచెం మనకు కొట్టేది మైండ్కు, అరే ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పేసి అడుగు మమ్మల్ని అడిగినా మేము ఫేస్ టు ఫేస్ అదే కూడా చేస్తున్నాం. నాకు కట్నం కావాలన్నా అది కావాలన్నా నాకు ఇష్టం లేదన్నా ఏమంటే మాటన్నా మాటలకు కొంచెం అర్థం ఉంటుండే. సడన్గా ఇట్లా డైరెక్ట్ ఏం తెలియకుండా మన దానికంటే 2 రోజుల ముందు నాతో మాట్లాడాడు 2 గంటల దాకా. 2 గంటల దాకా గట్టిగా మాట్లాడాడు. ఏ లేదు బాబా నువ్వు నాకేం ధైర్యం, ఏం అవసరం వచ్చినా నీకే ఫోన్ ఇస్తాను కూడా పర్ఫెక్ట్గా మాట్లాడి నాతోటి. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి కన్న ఇంట్లోనే ఇక మనకు అది లేకపోతే ఇంకా ఏముంటుంది చెప్పు. మీరు మాట్లాడండి సంధ్యక్క. అక్క అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ నువ్వు వారం నుంచి అమ్మా వారం నుంచి ఏడుస్తున్నావు. నువ్వు వారం నుంచి వద్దు పుల్లు సాగట్లేదు బతుకు నన్ను బతికిస్తాను తింటూ చేసుకుంటా. వారం నుంచి ఒకటే ఏడుస్తున్నావు. ఇప్పుడు పిల్లలు ఇద్దరు మళ్ళీ వాళ్ళు ఉన్నారు. నా ఆత్మకు శాంతి ఉంటుంది. ఉండద్ది ఉండద్ది ఏమనకు ఇక ఉండద్ది అక్క. బతకాలనుకుంటాడు అప్పు చేసుకుని మంచిగా వాడు ఇంత అనుకుంటే నువ్వు ఎందుకు చేతి వాడు ముఖ్యంగా చచ్చిపోతాడు చేసిన ఆవిడ చచ్చిపోతాడు నా బిడ్డకు చేసిన చేయకపోతుంటే నా చేతులు చెప్పుకుంటా అంతా నిలిపోతే అయిపోతుంటే నాకు బిడ్డట్లు ఇప్పుడు పెద్ద టాలెంట్ ఉన్నది దగ్గర. నాకు ముందు ధైర్యం అమ్మ నాకు ఏం ధైర్యం లేదు. ఇది ఉన్నది చచ్చిపోయింది. నా 3 గంటలు పోయి ఎడుతున్నా పోరాలకు పనిలే కానీ చెట్టు కుక్కలు గుట్టుకొక్కలు అయిన నాతో బలం ఉండేది. ఇది ఒక్కటే అసలు బలం. ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా. ఇంకా నువ్వు అట్లా తోడు ఇట్లా రోజు 2 కొడుకులు అవ్వలేదు. ఈ తల్లి నాకు ఈ తల్లిదండ్రులు బతుకు ఇవ్వలేదు బతుకులేదు. నువ్వు ఏడ పడుకున్నావమ్మా? అక్కడ పడుకున్నావు ఆ రోజు? ఇక్కడ గడ పడుకున్న పైదలకు పడుకుని ఇట్లా పడ్డా. కూలర్ ఉంది కదా అన్నాడు కూలర్ తెచ్చిన దగ్గర పెట్టిండు. ఎన్నడూ కూలర్ పెట్టుకోపోయింది.
వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టిండు. అవునా? వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తీసుకొచ్చి అమ్మలోకి బయట పెట్టిండు. వాళ్ళు బయట ఉన్నారని కొంచెం ఉన్నాడు లోపల ఉన్నారని లోపలికి తీసుకొచ్చి పెట్టిండు. అమ్మ ఎండాకాలం కదా ప్రేమతో వీళ్ళు కొడుకుని కూడా అట్లా చూసుకోలేదు అనుకుంటా, అట్లా చూసుకున్నంట. నా బిడ్డను మంచిగా చూసుకున్నాను, బాగా మంచిగా చూసుకున్నా, బిడ్డనే అల్లుడు అనుకోని భావించు. గంత మంచిగా చూసుకుంటే వీళ్ళకు తూప కాక ముందుకే అత్త మసాలా గిల్లే ఉన్నట్టు అత్త అయ్యమ్మ తాగురు మమ్మయ్య ఆ రోజు అదే రోజు మా ఇద్దరికి మా సిట్టికి ఇచ్చిండు నీళ్ళు. చల్లకి తీసుకెళ్తారు అంటే ఆడు మంచి కూడా కదా అని నమ్ముకున్నాడు. మస్తు సేపటికి వచ్చినాడు. మరి వాళ్ళు ఏం కలిపిండో వాళ్ళు ఏం మత్తు కలిపిండో కాక వీళ్ళకు తేలి పడినంత నిద్ర అంట ఆ రోజా. అదే రోజు అంటే అట్లా ఏమి స్లీపింగ్ టాబ్లెట్లు అట్లా ఆయనకి తెలుసు కదా డాక్టర్ కదా. ఆడు 1 12 కోట్లలో ఉన్నాడంట. దవాఖాన పన్న మెడికల్ పన్న తిరిగిండంట. అన్నదమ్ములు గట్టిగా నిర్ణయించుకుని చంపురా చంపిరా వాళ్ళు బరాబరి 4 వచ్చి బలపరి చంపిరు. వాళ్ళు నమ్ముతలేరు కానీ ఒక్కడు చంపిడు అంటారు కానీ 4 వచ్చి చంపిరు. వాళ్ళు వస్తు రోజులే అనబట్టి ఇలా చూడకు మమ్మల్ని నమ్మించిండు. గాలతో నీకేం పట్టి నేను చేసుకున్నదాన్ని నేను నీతో ఉంటే చాలు, నేను కాపాడితే చాలు నీ బిడ్డని, నా అన్నదమ్ముల సంగతి నా తల్లి సంగతి నిజబెట్టాలని నమ్మించి నన్ను మోసం చేసిండు. కావాలంటే నీ బిడ్డ నాకు అద్దుసి అని పోయినా కానీ నేను చదువుకుంటుంటే అదేంది గంత మంచి పిల్లని గంత వయసు పోయినోళ్ళు చంపుడంటే అది ఎంత కలకల. అలా 4 ఇలా తెలియకుండా ఫస్ట్ ప్రెగ్నెంట్ తీపిచ్చిండు నాకు. చెప్పు మీ అమ్మ చెప్పకు ఎవరు చెప్పకు చెప్తే మంచిగా ఉండని చెప్పి అట్లా కూడా చేసిండు. అట్లా చంపే ఇట్లా చంపే మళ్ళీ ఇట్లా చంపే ముగ్గురు ఇంటికి వచ్చి చంపిపోడేంది. నా ఇంటికి ఎట్లా వచ్చినావు అట్లా నీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాయే పోతుండే. దీన్ని చంపే కర్మ నీకేంది? నా బిడ్డ నా ఇల్లు నా కుటుంబం వెళ్ళిపోయి ఎవరు చేసుకున్నా నేను వదిలేస్తుంటే చంపినోడేమో అన్నం తింటుంది, ఏ తప్పు చేయని పిల్లనేమో మట్టి తింటుంది. మట్టిలో పోయింది ఇక అదే కదా. ఏ తప్పు చేయని పిల్ల మట్టి తింటే తప్పు చేసినోడు అన్నం తినుడేంది? ఆడు కూడా మట్టి తినాలి కదా. నాకు రొట్టెలు వరకొచ్చింది సోమవారం పొద్దుకి. అమ్మ నీకు ఒక్క పొద్దు తినమ్మ, నువ్వు లేకపోతే నీ బతుకమ్మాయి పోయి బివుడమ్మాయి ఎప్పుడు 10,000-15,000 పడుతున్నాయి. నేను బతికిత్తమ్మా తాపకు 10,000-15,000 పడుతున్నాయి. ఇంకా లేదు నా యూట్యూబ్ అన్నది. నా యూట్యూబ్ వల్ల నన్ను బతికిత్తన్నది, తండ్రి కళ్ళు పెట్టిపిత్తన్నది. మాకు ఏం ఆదరణ లేకుండా అయిపోయింది. నాకు ఊక పీపు డౌన్ అవుతుంది. నేనేం సంపాదించకుండా అయిపోతున్నా. అసలు సంపాదన పడిపోయింది. పెద్ద టాలెంట్ పిల్ల అది. నాకు ఊరు లేకుండా సరే అది ఒక్కుతుంటే ఇష్టంత వాళ్ళ మీద పెట్టాల ప్రేమ మీద నేనెందుకు దెబ్బ కొట్టాలా? బాగానే ఉంటుర్రు కదా. ఊక చూసి దయ్యం లెక్క చూస్తే మా అత్త దయ్యం లెక్క చూస్తుంది మీరు మంచిగా ఉన్నప్పుడు అని నాకు చెడ్డ పేరు ఎందుకు అని నా సూపులో మన్ను దుబ్బవాడ నా సూపు అంతా వాళ్ళ మీద పెట్టకుండానే అయిపోయింది. నాకు ఉండని బాగా ఉండి మంచిగా పెడుతుండే కదా. నాకు దిక్కు లేకున్నా సరే నా మీద ఏమన్నా దిక్కు ఉందా? ఉన్నాయి లేని అన్ని అమ్మి వాళ్ళకి పెట్టిన పుట్టడు బాగుల పాలు అయిపోయిన వాళ్ళు మంచిగా బతితే చాలు. నేనే అనుకున్నాను నేను కూడా బతకాలి. 2 గుంటల పొలం కొన్నారు అంటే ఫ్లాట్ 12 లక్షలు ఫ్లాట్ 2 గుంటలు మొత్తం బాగులు తీసి నైట్ అట్లనే పడుకున్నాడు. ఇక వాళ్ళు అటు లేచిపోయింది ఇంట్లోకి. పోయినాక నా బిడ్డ పోలేదు. అమ్మా నువ్వు వండుకో, అమ్మా నువ్వు విన్నా వండుకో, పోతే పోని. ఆయన లేచిపోయింది, మా ఆయన ఈయన లేచిపోయింది. మేమిద్దరం ఏమన్నాం ఆ రోజు. అది రోజు పూర్తయిందా? సోమవారం నాడు చచ్చిపోయే రోజు. అమ్మ మళ్ళీ వండుకుందా అన్న. ఆ రోజు నా దగ్గర వన్ అయిపోవు నా బిడ్డ. ఈ లంజోడుకు ఏం నేర్పిండో ఇంట్లో పోయి. ఇంట్లో మందందా దానికి అమ్మ నువ్వు వండుకోని నేను ఇంట్లోనే వంట. నిన్న వన్నంగానే రాయమ్మ చల్లగా ఉన్నది ఇడ ఎన్న వండుకుందా అంటే లేదులే అమ్మ నువ్వు వాడుకో నేను పడుకుంటా అన్నది. కాళ్ళ మీద మత్తు సేపు అన్నది. ఫోన్ చూసింది, నవ్వింది. అమ్మ పైసలు పడ్డాయి చూడమ్మ, 10,000-12,000 పడ్డాయి, తీసుకొచ్చుకుంటా. ఈ పైసలు తీసుకొచ్చి నీకు ఇత్తమ్మా, నువ్వు బాకులు కట్టుకో, సంఘాలు కట్టుకో అన్నది. సరే తీ అమ్మ నా చూపించింది. అంకర నవ్వింది, బంగారు పన్ను పెట్టుకొని నవ్వింది. పండుకుంటా అమ్మ అన్నది. పండుకోపో బిడ్డ అన్న. ఆ కుక్కలు ముద్రవాడకి బాగా వచ్చి మొరిగినాయి గోడెనక. మొరిగే వారికి కుక్కలు చూసి నాకు భయం పట్టింది. అమ్మ నాకు భయం పడుతుంది, కుక్కలు వస్తున్నాయి ఇంట్లో పోదాంపా. నీళ్ళు ఇచ్చిండు కాదు, ఆడ కూకున్నప్పుడు ఇచ్చిండు. అప్పుడు మెలకతోనే ఉన్నారు. అప్పుడు ఇంతకుముందు అప్పుడు మెలకతో అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏమర్థం అవుతుందంట, ఆ వాటర్ ఏమైనా కలిపి వీళ్ళు వండుకునే తట్టు చేసి. ఎందుకంటే అన్నదమ్ములు ఇక్కడ ఉండరు, ఉండేది వీళ్ళిద్దరు స్ప్రో ఇచ్చిండు. చల్ల నీళ్ళు తెచ్చి మా ముగ్గురికి అంతకన్నా ముందు ఎప్పుడు ఇచ్చిండా? ఇదే ఫస్ట్ టైం. మాకేమి ఇయ్యడు ఆయన చేత, మాకేమి ఇయ్యడు. అమ్మి నీళ్ళు తెమ్మలే మను తెమ్మలే బరిపాసు ఉంటే నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండు మాకు.
మరిపాసి నీళ్ళు తీసుకొచ్చి తాగిర్రా? తాగినాం. మా సిట్టు తాగింది, నేను తాగి ఏదైనా కానీ ఏదైనా అందరం తింటాం మేము, ఒక్కళ్ళు తినం. ఎట్లా తాగినాక ఏమైనా అనిపించిందా మీకు? ఎట్లా నిద్ర వస్తుంది ఏమైనా ఇట్లనే వస్తుంది, ఏమైనా ఇట్లా వస్తే మా సిట్టమ్మ అమ్మ నిద్ర వస్తుందంటే నాకు కూడా నిద్ర వస్తుంది పోయమ్మ, నాకు కూడా మొత్తం కళ్ళు కప్పుకొస్తున్నాయి, నాకు కూడా నిద్ర వస్తుంది పోయమ్మ అన్నాడు. కూలర్ పెట్టుకొని ఆడ వన్నాం, కుక్కలు మరుగుతున్నాయని పోయినామా, మళ్ళీ లేచిండు. కూలర్ గొర్ర గుంజుకొచ్చి మా దగ్గర పెట్టి కూలర్ గుంజుకొచ్చి అత్తమ్మ నీకు వెళ్తే మంచి లేదు అత్తమ్మ, గోళీలు వేసుకున్నావు అత్తమ్మ అంటే ఆ నాన్న వేసుకున్న అంటే ఇదే ప్రేమ ఎప్పుడన్నా అంతకు ముందు చూపించిండే ఆ టైంలో నేనా చూపెట్టలే. నా మీద ప్రేమ ఎక్కడ కలిగి ఏం ప్రేమ లేదు. ఎప్పుడైనా హుషారు లేదంటే గోళీలు తీసుకురా అని పైసలు ఇస్తే గోళీలు తీసుకొచ్చి ఇస్తాడు మెడికల్. పెద్ద పెద్ద దవాఖాలకు పోతే రూపాయలు బాగా అవుతాయి, మనకు దవాఖాలో పెట్టుకున్నంత లేదు. కాలు చేతులు వాడిపోతున్నాయి, బీప్ డౌన్ అవుతుంది, ఇట్లా అవుతుంది. మెడికల్ పట్టుకురా అని ఒక 500 200 ఇస్తే తీసుకు